రాహుల్ బాబు, ఏంటి? ఈరోజు కూడా ఆఫీస్కి వెళ్ళాలా? ఏ, నీ మొహం చూస్తూ ఇక్కడే కూర్చోవాలా? అలా ఏం లేదు రాహుల్ బాబు. ఈరోజు అమ్మా నాన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్లే వరకైనా వాళ్ళతో సరదాగా గడపొచ్చు కదా. అమ్మయ్యా, వాళ్ళు వెళ్ళిపోతున్నారా? అయితే నీ భర్తగా నటించాల్సిన అవసరం కానీ, వాళ్ళ ముందు లేనిపోని డ్రామాలాడే అవసరం కానీ అస్సలుండదు. చాలా మంచి శుభవార్త చెప్పావు. ఒక్క మాట అడుగుతాను, చెప్తారా? ఏంటది? ఈ 2 రోజుల్లో ఏ ఒక్క క్షణము నా మీద మీకు ప్రేమ కలగలేదా? ఏ ఒక్క క్షణము నాతో అభిమానంగా మెలగాలని మీకు అనిపించలేదా? ఏంటి, నీ మీద ప్రేమ కలగడమా? నీతో అభిమానంగా నడుచుకోవాలని అనిపించడమా? అసలు నువ్వు ఒంటి మీద స్పృహుండే మాట్లాడుతున్నావా? ఇప్పుడు నేను అంత కాని మాట ఏమడిగాను? మరి లేకపోతే? నా గురించి నీకు తెలుసు. నేనిప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో తెలుసు. నీ మీద నేను ఎలాంటి ఫీలింగ్తో ఉన్నానో కూడా తెలుసు. అన్నీ తెలిసి ఇలాంటి ప్రశ్న నువ్వు అడుగుతూ ఉంటే నీకు నువ్వే ఫూల్గా కనిపించడం లేదు? రాహుల్ బాబు, బయట కనిపించే ఫీలింగ్స్ అన్నీ ఎప్పుడూ నిజాలు కావు. చాలా మంది మనసులో ఒకటి పెట్టుకొని బయటికి మరోలా నటిస్తూ ఉంటారు. అలాగే మీ మనసులో కూడా నా మీద ఏమైనా ప్రేముంటే అది బయట పెట్టలేక మీరు బయటికి నటిస్తున్నారేమోనని నా అనుమానం. అభి, ప్లీజ్ ఇలాంటి జోకులు వేయకు. నేను నవ్వలేకపోతున్నాను. చూడు, నాకు నీ మీదే కాదు, ఎవ్వరి మీద ప్రేమ కలగదు. ఎందుకంటే నేను నా చిన్ననాటి స్నేహితురాలైన కేతనని ఇష్టపడుతున్నాను. కేతన మీ చిన్ననాటి స్నేహితురాలు కాదు రాహుల్ బాబు. ఆ విషయం మీకు తెలీదు. మీకు చెప్పే అవకాశం నాకు రావడం లేదు. నాకు నా చిన్ననాటి స్నేహితురాలైన కేతన మీద అభిమానం ఉండగా మరొకరి మీద ఎలా అభిమానం పెంచుకోమంటావు? మరొకరి మీద ప్రేమ ఎలా కురిపించమంటావు? అయినా కేతనుండగా నాకు వేరొకరితో స్నేహం వద్దు, సావాసం వద్దు. ఇదంతా నీకెప్పుడో చెప్పాల్సిందే, కానీ చెప్పే అవకాశం నాకు రాలేదు. ఇప్పుడు నీకు చెప్పక తప్పటం లేదు. ఇప్పుడైనా అర్థం చేసుకో అభి. దయచేసి నాకు కేతనకి మధ్య దూరం పెంచకు. చూడబి, నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ నేను బాధ పెట్టేలా నువ్వే నన్ను మారుస్తున్నావు. నీ మీద నాకు ఎలాంటి ఇష్టం లేనప్పుడు మళ్ళీ నేను నీ జీవితంలోకి వస్తానని, నీకు ప్రేమ పంచుతానని నీకు నువ్వే ఎక్కువగా కలలు కంటున్నావు. అలా కలలు కనడం నువ్వు ఎంత త్వరగా ఆపితే నువ్వంత సంతోషంగా ఉండగలుగుతావు. లేకపోతే నేను చీ కొట్టి నిన్ను బయటికి వెళ్ళిపోమన్నప్పుడు నువ్వే బాధపడతావు. రాహుల్ బాబు, ఒక్క నిమిషం. ఏ, ఇంకేమైనా చెప్పాలా? ఈ ఫైల్ మర్చిపోయారు. ఫైల్ ఇవ్వు. అంత సులువుగా ఎలా ఇచ్చేస్తాను? ఏంటి, ఆటలా? అవును, ఒక ఆట ఆడుకుందామా? ఫైల్ నా చేతుల నుంచి తీసుకుని గెలిచి అప్పుడు ఫైల్తో పాటు మీరు వెళ్ళండి. మర్యాదగా ఇస్తావా ఇవ్వవా? నా చేతిలో నుంచి తీసుకోండి, చూద్దాం.
అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? నువ్వు తోడుంటే ఓలాల ఈ లైఫ్ అంతా ఉయ్యాలా. చెయ్యవే ఓ పిల్ల వైఫైలా నన్నిల్లా. అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? తొలి తొలి ఆసే వందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై కొత్తగా చలి చలి గాలై తాకే ఊసుల వరస వరస, తగదనుకున్నా బావుందా ఇలా ఏదో జరిగిందే మనసా తెలుసా తెలుసా, పెదవుల పైన చిరునవ్వై బాబాయ్. చలి చలి గాలై తాకే బాబాయ్. అయ్యయ్యో బాబాయ్ పిన్ని, మీరిద్దరు ఏం చేస్తున్నారు? ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు మీరు ఇలా చేయొచ్చా? బాబాయ్, నిన్ను నాన్నమ్మ కిందికి రమ్మంటుంది. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. ఛ! ఇదంతా నీ వల్లే. చూడు, నేను చెయ్యని పనిని నేను చేశానని ఇప్పుడు అందరూ అనుకునేలా ఉన్నారు. ఛ! బాబాయ్ పిన్నిని హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. పిన్నిని బాబాయ్ హ్యాక్ చేసుకున్నాడు. నానమ్మ, తాతయ్య, రాహుల్ బాబాయ్ అభి పిన్నిని గట్టిగా హ్యాక్ చేసుకున్నాడు. ఏ అమ్ము, ఏంటా మాటలు? చిల్లరా నిన్ను. చిన్నపిల్ల కదమ్మా,